నమస్కారం. వేడివేడి కాఫీ లాంటి వార్తల్ని ఆ వార్తల విశ్లేషణను మీకు అందిస్తున్న వాజీ హెడ్లైన్ షోకి స్వాగతం. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల యొక్క విశ్లేషణ ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సరగడ రమేష్ కుమార్ గారు. ఆయనకి స్వాగతం పలుకుతూ వాజీ హెడ్లైన్ షోని ప్రారంభిద్దాం. సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. ముందుగా ఈనాటి గ్రహాల పరిస్థితులు చూద్దాం. నవంబర్ 9, 2020 సోమవారం శ్రీ సార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం బహుళ పక్షం. నవమి రాత్రి 12 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి దశమి. మఖ నక్షత్రం తెల్లవారుజాము 4 గంటల 5 నిమిషాలు. తదుపరి పుబ్బ. వర్జ్యం సాయంత్రం 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 1 గంట 43 నిమిషాల నుండి 3 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాల నుంచి 3 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇవి నాటి గ్రహాల పరిస్థితులు. ఓం సూర్యనారాయణాయ నమః. వివిధ వార్తాపత్రికలు పరిశీలించే ముందుగా ఈనాడు దినపత్రికకి మనం పరిశీలించినట్లయితే సర్కారు భూముల వేలం అంటూ ఒక ప్రధానమైన వార్త వెలువడింది. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, గుంటూరు నగరాల పరిధిలో కోట్ల రూపాయల విలువైన సర్కారు భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా విశాఖలో 3 చోట్ల 3.32 ఎకరాలు, గుంటూరులో 2 చోట్ల 11.51 ఎకరాల భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. విశాఖలో పరిశ్రమల స్థాపన, గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి ఉద్దేశించిన భూములను వేలంలో అమ్మబోతోంది. వీటి రిజర్వ్ ధర 106.9 కోట్లుగా ప్రకటనలో పేర్కొంది. బహిరంగ మార్కెట్లో అంతకంటే ఎక్కువే పలుకుతున్నాయి. వేలంలో ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వారికే ఈ భూములు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ ఆదివారం ఈ వేలం ప్రకటన కూడా ఇచ్చింది. రమేష్ గారు, మనం ఈ వార్త కనుక పరిశీలించినట్లయితే ప్రభుత్వం కొన్ని నిర్మాణాలకు సంబంధించి భూములను అమ్మకానికి పెట్టింది. సుమారు 100 కోట్ల రూపాయల విలువైన భూములను విశాఖ నగరంలో, గుంటూరు నగరంలో అమ్మకానికి పెట్టింది. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తున్నారు? అది ఎంతవరకు కరెక్ట్ అమ్మటం అనేది? గత ప్రభుత్వం ఏదైనా సరే, పూర్వం గత ప్రభుత్వ హయాంలో ఈ తాలూకా స్థలాలు విశాఖపట్నంలో 3 ఎకరాలు, గుంటూరులో సుమారుగా 11 ఎకరాలని ప్రజా సంక్షేమాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కేటాయించిన భూములను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవి అమ్మకాన్ని పెట్టడం చాలా విచారించవలసిన విషయం. ప్రజల అభివృద్ధికి తాలూకా ఏవైతే హాస్పిటల్, కోల్డ్ స్టోరేజ్ కోసం కేటాయించిన ప్రజలకే కేటాయించారు, ఉన్నత స్థానానికి కేటాయించారు. కాబట్టి వాటికే కేటాయించి ఈ భూముల్ని వాళ్ళకే మన ప్రజలకే సంక్షేమాలకే చెందాలి తప్ప ఇవి ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ ఆస్తులకు అమ్మేయడం వల్ల ప్రజలకి ఆర్థిక ఇబ్బంది మరింత భారమయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలాంటివైనా సరే మరి ప్రభుత్వం ఇది ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటి అమ్మని వేస్తే మరి మిగతా సంఘాలు కూడా, ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తారని నేను మీడియా ద్వారా తెలియజేస్తాను. దేశం, ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. జో బైడెన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నిన్న ఆయన మాట్లాడుతూ అమెరికాకు స్వాంతన కలిగిస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వార్త వెలువడింది. ఆ వార్తలో వివరాలు చూద్దాం. అమెరికాలో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన జో బైడెన్, కమలా హారిస్లు ఐక్యతా గీతాన్ని వినిపించారు. దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపిస్తామని ప్రకటించారు. శనివారం రాత్రి డెలావర్ రాష్ట్రంలో బైడెన్ స్వస్థలం విల్మింగ్టన్లో జరిగిన వేడుకలలో పాల్గొన్న బైడెన్, హ్యారిస్లు తమ మద్దతుదారులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ట్రంప్ తెచ్చిన విభజన రాజకీయాలను పరోక్షంగా తూర్పురబట్టారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతామని ప్రతినబూనారు. తనకు మద్దతిచ్చిన 7.4 కోట్ల మంది ఓటర్లకు బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో విస్తృత, వైవిధ్యభరిత వర్గాల నుంచి తాము ఓట్లు పొందినట్లుగా చెప్పారు. ఈ దేశ ప్రజల ఓట్ల ద్వారా తమ వాణిని వినిపించారు. మాకు విస్పష్ట విజయాన్ని అందించారు. ఇది ప్రజా విజయం అని చెప్పారు. సగర్వ డెమోక్రాట్గా తాను ఎన్నికల బరిలోకి దిగానని, ఇక అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తానని తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై బైడెన్ పరోక్ష విమర్శలు చేశారు. దుష్ట శకానికి ఇంతటితో ముగింపు పలుకుదాం. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు పరస్పరం సహకరించకపోవడానికి కారణాలు మన నియంత్రణలోనేవి లేవని పేర్కొన్నారు.
ట్రంప్ మద్దతుదారులను ఆయన ఓదార్చారు. మీ నిరుత్సాహాన్ని అర్థం చేసుకోగలను. నేను కొన్నిసార్లు ఓటమి పాలయ్యా. ఇప్పుడు పరస్పరం అవకాశం ఇచ్చుకుందాం. ఉద్రిక్తతలకు దూరంగా ఉందాం. మనం శత్రువులం కాదు, అమెరికన్లం అని ఆయన ప్రసంగించారు. ఇక ఇసుక విధానానికి సంబంధించి ఈ 17 నెలల్లో చాలా మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఇసుకపై 8 కేంద్ర సంస్థలకు ప్రభుత్వం లేఖ రాసింది. అవి కూడా స్పందించకపోతే టెండర్ల ద్వారా ప్రైవేట్కి అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం భాగంగా రేవుల్లో అంటే రీచుల్లో ఇసుక తవ్వకాలు, నిల్వ కేంద్రాల తరలింపు, అమ్మకాల ప్రక్రియ చేపట్టేందుకు ముందుకు రావాలని కోరుతూ 8 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర గనుల శాఖ లేఖ రాసింది. మైనింగ్లో అనుభవం ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ, మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ తదితర సంస్థలకు లేఖలు రాయగా ఇందులో ఏమైనా స్పందించాయో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైనా సంస్థ కనుక ముందుకు వస్తే ఇసుక బాధ్యతను అప్పగిస్తారు. ఎవరూ స్పందించకపోతే ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. రమేష్ గారు, ఇసుక కొరత అనేది గత 17 నెలల్లో మనం చూసినట్లయితే భవన నిర్మాణ రంగ కార్మికులకు ఈరోజు ఎటువంటి ఉపాధి లేకుండా 17 నెలల నుంచి వాళ్ళు ఆకలి దప్పులతో కాలం గడుపుతున్నారు. సో ఇసుక విధానంలో స్పష్టమైన విధానం ఎందుకు తీసుకొని రాలేకపోయారు? ప్రభుత్వం ఏంటంటే ఇసుకని క్రమబద్ధీకరణ చేసి దాని తాలూకా ఇది పెంచుదామని చూస్తుంది. కానీ ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే ఏకంగా నిర్మాణ రంగ సంస్థ అటు నిర్మాణ రంగం ఖరీదు పెరుగుతుంది, ఇటు కార్మికులకు ఉపాధి కూడా లేకుండా పోతుంది. ఈరోజు చూసినట్లయితే 8 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు లేఖలు రాశారు. వాళ్ళు కూడా ఇవ్వకపోతే ప్రైవేటు పరం చేస్తానంటున్నారు. అసలు ఈ ఇసుక విధానంలో క్లారిటీ లేకపోవడానికి గల కారణం ఏంటి? ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చి సుమారు 15 నెలలు కావస్తుందో మొదటిసారిగా అతని నిర్ణయం ఏంటంటే ఇసుకని కనబడకుండా చేయడం. ఇసుకని ఏంటంటే ప్రభుత్వం ఆయానంలోకి తీసుకుంటామని చెప్పి మీ సేవల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చలానాలు కట్టమని అనేక ఇసుక పాలసీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతులు లేదు. ఈరోజు ఏం పాలసీ ఉంటో తెలియట్లేదు, రేపేదో పాలసీ తీసుకొస్తారో ఈ జగన్మోహన్ రెడ్డికి అర్థం లేదు. రాత్రి పూట ఏం ఆలోచనలు వస్తారో తెలియదు, కానీ విధి విధానాలు కూడా ప్రజలకే తెలియట్లేదు. నేను ఇసుక ఎలా తెచ్చుకోలేదు, ఇసుక అయితే ఈరోజు ఎక్కడుందో ఎవరికి తెలియదు. బంగారం అయితే ఇసుకని బంగారం చేస్తారు, బంగారం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో ఈ ఇసుక పాలసీ విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తీసుకురావడం తప్ప ప్రజల్లో ఆందోళన చెందే విషయాలు ఉన్నాయి. ఎంతోమంది గత 15 నెలలుగా భవన కార్మికులు వేల సంఖ్యలో ఉన్న ఈ భవన కార్మికులు కూడా వాళ్ళకి కూలి పనిదినాలు లేకుండా పోయే పరిస్థితి కూడా ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానం ప్రజా వ్యతిరేకత, భవన కార్మికుల వ్యతిరేక పరిపాలనగానే కనిపిస్తుంది తప్ప ప్రజలకి దృష్టిలో అభివృద్ధి చెందే పరిస్థితిగా కనిపించలేదు. మరి ప్రతిదీ కూడా గతసారి పాలసీ తీసుకొచ్చేప్పుడు మేము ప్రభుత్వం హయాంలో ఈ ఇసుక పాలసీ ఉంటుందన్నారు. మరి ఈరోజు 8 కేంద్రాలుగా వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి టెండర్ రమ్మని పిలవడం, మరి ఇది ప్రైవేటీకరణ చేసే వ్యవస్థగానే కనిపిస్తుంది తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అని మేలు చేసే విధంగా కనిపించే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ రమేష్ గారు. మరొక వార్తను మనం పరిశీలించినట్లయితే కరోనా ఉధృతిని మనం చూసాం. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు 14 రోజుల పాటు వివిధ రకాలైన వైద్య చికిత్సలు తీసుకుంటూ కోలుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చిన వాళ్ళకి రీఇన్ఫెక్షన్ ఆంధ్రప్రదేశ్లో కూడా సోకుతుంది. తిరుపతిలో తాజాగా 21 మందికి రీఇన్ఫెక్షన్ సోకింది. రాష్ట్రంలో కరోనా వైరస్ రీఇన్ఫెక్షన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి కోవిడ్ చికిత్స పొంది కోలుకున్న వారిలో 5 వారాల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. ఇలా రెండోసారి పాజిటివ్ వచ్చిన వారిలో ఆరోగ్య సిబ్బంది కూడా ఉంటున్నారు. రాష్ట్రంలో కోవిడ్ చికిత్సా కేంద్రాల్లో ప్రధానమైన తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 21 మంది రీఇన్ఫెక్షన్కు గురయ్యారు. వీరిలో 12 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు కాగా 4 హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందినవారు. విజయవాడ జీజీహెచ్కు ఇలాంటి కేసులే వచ్చినా తొలిసారి చికిత్స పొందే డిశ్చార్జ్ సమయంలో తిరిగి పరీక్ష చేయలేదని తేలింది. దీంతో ఈ కేసును రీఇన్ఫెక్షన్గా గుర్తించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వైరస్ సోకినప్పుడు అనుమానిత లక్షణాలు లేకుంటే 10 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయకుండానే ఇళ్లకు పంపిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ ద్వారా మరోసారి నమూనాలు పరీక్షించి నెగిటివ్ వచ్చాక డిశ్చార్జ్ చేస్తున్నారు.
తిరుపతిలో ఇలా మళ్ళీ వ్యాధి లక్షణాలు కల్పించిన వారిలో ఇద్దరు 65 ఏళ్ల వయస్కులు కాగా మిగిలిన వారు 45 ఏళ్ల లోపు ఉంది. కొందరికి ఇతరత్ర దీర్ఘకాలిక జబ్బులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. WHO ప్రమాణాల ప్రకారం డిశ్చార్జ్ అయిన కరోనా బాధితులకు 3 నెలల తర్వాత వైరస్ సోకితే రీఇన్ఫెక్షన్గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కేసులు కూడా తక్కువగా ఉన్నాయి. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి మాట్లాడుతూ బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు నమూనాలు పరీక్షించగా నెగిటివ్ అని వచ్చింది. కానీ వైరస్ ఇంకా వారి శరీరంలో ఉండొచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మళ్ళీ వ్యాధిని బారిన పడ్డారని భావిస్తున్నాం. వీరెవరికి ప్రాణాపాయం లేదు. రీఇన్ఫెక్షన్పై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రమేష్ గారు, ఈ వార్త కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఒక హెచ్చరికలాగా అనిపిస్తుంది. ఎవరికైతే ఆల్రెడీ కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ కూడా గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనం కరోనా వైరస్ని నిరోధించడంలో సక్సెస్ అవుతున్నామని మీరు అనుకుంటున్నారా? గత డిసెంబర్ నెలలో నుంచి కేంద్ర ప్రభుత్వానికి మా యువనేత రాహుల్ గాంధీ గారు హెచ్చరించడం జరిగింది. అమెరికా నుంచి వచ్చిన ట్రంప్ టూర్ తాలూకా ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని ఆపమని, దీని తాలూకా కరోనా వైరస్ ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమైన వైరస్ అని అప్పుడు ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారు హెచ్చరించడం జరిగింది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ ఎటువంటి పట్టించుకోకుండా ఎక్కడున్న రాకపోకలు అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఆపకుండా, అంత విమాన సంస్థలను కూడా కట్టడి చేయకుండా ప్రజల్లోకి వదిలేసేయడం వల్ల రాత్రి తాలూకా ఈ లాక్డౌన్ కారణాల వల్ల ప్రజలు ఎంతో భయాందోళన చెందే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులు కల్పించిన ఈ ప్రభుత్వం మరి దీనికి వైరస్ తాలూకా ప్రభావానికి వాళ్ళే పూర్తిగా బాధ్యత వహించవలసిన ఉంటుంది. మరి ఇంతవరకు కూడా దీని తాలూకా ఏదైతే ఇంజక్షన్ కానీ ఇలాంటిది కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. ప్రభుత్వం దీని మీద పూర్తిగా శ్రద్ధ వహించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై దీని మీద వైరస్ తాలూకా పూర్తి శ్రద్ధ వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి. మరి ఇప్పటికే సుమారుగా ఈ భారతదేశంలో సుమారుగా 84,000 వరకు కేసులు దాటిస్తాయి. మరి అలాగైతే 100 కోట్లున్న జనాభాకి కూడా మరి గత 5-6 నెలల్లో కూడా యావత్ భారతదేశానికే సోకే ప్రమాద పరిస్థితి కూడా ఉంది. దీనికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి దీన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తే మరి అందరూ కూడా మన భారతదేశం అంతా ఆరోగ్య దిశగా ఉంటుంది. మరి ఇంకైనా సరే ప్రభుత్వం మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని నేను మరోసారి తెలియజేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్ మాచిల్ సెక్టర్లో జరిగిన ఎదురు కాల్పులో 2 తెలుగు జవాన్లు వీరమరణం పొందారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ మాచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడిగా ఆదివారం జరిగిన ఎదురు కాల్పులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 జవాన్లు వీరమరణం పొందారు. వీరితో పాటు ఒక సైనికాధికారి, మరో బీఎస్ఎఫ్ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు ప్రయత్నించిన ముష్కర్లను అడ్డుకునే క్రమంలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే 3 ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికులలో తెలంగాణలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన జవాను రేడా మహేష్, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఉగ్రవాదులు కాల్పులకు దిగారని సైనిక ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 4 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సాక్షి దినపత్రిక పరిశీలిద్దాం. సాక్షి దినపత్రిక ప్రధానమైన వార్త, కర్నూలు జిల్లాలో ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అంతే వేగంగా స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా బాధితులు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 24 గంటలలోపే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల 1 టౌన్ సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లను సస్పెండ్ చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం నియమించిన పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం ఉదయమే నంద్యాల చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ప్రభుత్వ వైఖరిని దీని ద్వారా మరోసారి స్పష్టమైందని చెబుతున్నారు. రమేష్ గారు, ఈ వార్త కనుక మనం పరిశీలించినట్లయితే పోలీసులు వేధింపుల వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా కంటిన్యూగా జరుగుతున్నాయనే చెప్పవచ్చు. ఎక్కడో ఒక చోట ఏదో రకంగా పోలీసుల
వేధింపులు అనేది జరుగుతుంది. అయితే పోలీసుల వాదన ఏంటంటే మేము కావాలని వేధించం, వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటే ఆ నిజాన్ని రాబట్టడం కోసం దురుసుగా ప్రవర్తిస్తాం తప్పని కొంతమంది సమర్థిస్తున్నారు. కానీ ఇటువంటి కేసుల్లో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే ఇది మన జరిగిన సంఘటనలో ఉందో దీని మీద ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారిని అరెస్ట్ చేయడం ఈరోజు మనం పేపర్లో చూసాం. మరి దీని మీద వాళ్ళ ఒత్తిడి ఏ విధంగా వచ్చిందో దానికి కారణాలు ఏంటో ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనికి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ దర్జ్ చేయాలి, కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచిన వరకే తప్ప మరి వాళ్ళు ప్రత్యేకమైన మరి ఎటువంటి ఆ సిచ్యువేషన్ జరిగినా సరే మరి ఆ సిచ్యువేషన్కి కారకులు కూడా డిపార్ట్మెంట్ కాకూడదు. ప్రజలు రక్షించే బాధ్యత ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని రక్షించే వరకే తప్ప వాళ్ళే కూడా అలాంటి నిర్ణయాలు కూడా ఎక్కువ మంది కూడా జరగకూడదు. మరి ప్రభుత్వం ఒత్తిడి ఉన్నదా లేదనేది ఈ ఎంక్వైరీ కమిషన్లో తేలియాకే మనం స్పష్టంగా చెప్పగలమని నేను తెలియజేస్తున్నాను. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరో రోజైన ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాలని పండుగలా నిర్వహిస్తున్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరిట మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలు కొనసాగాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, వట్టి చెరుకూరు మండలం కోవిలమూడి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెంటి రామకృష్ణారెడ్డి, దుర్గిలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, కనగాన చెరుకుపల్లిలో మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. రమేష్ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనున్న వైసీపీ శ్రేణులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అంటూ సంక్షేమ పథకాల మీద ఆరా తీస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 అయిన వరకు ఇంతవరకు కూడా ఇల్లు నిర్మాణానికి హౌసింగ్ స్కీమ్ కానీ ఇల్లు పట్టాలు కానీ ఏవి ఇంతవరకు అందులోంచి ప్రభుత్వం ఏవో చిన్నవి సంక్షేమ కార్యక్రమాల పేరట ప్రజలకి బ్యాంకుల్లో డబ్బులు వేయడమే తప్ప ప్రజల అభివృద్ధి కోసం ఇంతవరకు కూడా ఎటువంటి పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు. మొన్న సంవత్సరం అయిన తర్వాత మీ పాలన మా పాలన మీ సూచన కార్యక్రమం పరట సంబరాలు జరుపుకున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు 334 రోజులు ఏదైతే జగన్ పాదయాత్ర ఉందని మరి ప్రజల్లోకి వెళ్ళి ఈ యాత్ర పండుగ జరుపుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఆ రోజు కూడా మా పిసిసి అధ్యక్షుల వారు మీ పాలన మా సూచనని ఒక బహిరంగ లెట జగన్మోహన్ రెడ్డికి రాయడం జరిగింది. మరి ఎప్పుడు వీళ్ళకి ఏది రోజు పడుతుందో తెలియదు కానీ రోజుకి ఏ కార్యక్రమాలు కార్యక్రమాలు పేరట ప్రజల దగ్గర పండుగ చేసుకోవడం అనేది పూర్తిగా ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చెందలేదు. ప్రజలు కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనుకున్న ప్రకారం అందలేదని నేను ఈ విధంగా తెలియజేస్తాను. అవ్వాతాతలకు కంటి వెలుగు. అవ్వాతాతలకు కంటి పరీక్షలు మళ్ళీ మొదలయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 2వ తేదీ నుంచి కంటి పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా 60 ఏళ్ల అవ్వాతాతల కంటి చూపు గురించి ఆలోచించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి నేత్ర పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 56,88,424 మంది అవ్వాతాతలకు వారి గ్రామ వార్డులలో వైఎస్ఆర్ కంటి వెలుగు 3వ విడత కింద కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ కర్నూలులో సీఎం జగన్ ప్రారంభించారు. కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి ఈ పరీక్షలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ప్రారంభించారు. గ్రామ వార్డుల్లో కాకుండా పీహెచ్సీలో వైద్య సంస్థల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. తొలి మలి విడత పరీక్షలు సమాంతరంగా చేయటం ప్రారంభించారు. రమేష్ గారు, అవ్వాతాతలకి ఈ కంటి వెలుగు అనేది ఒక చక్కటి అవకాశం. చాలామందికి కంటి చూపు సరిగ్గా లేకపోయినా ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళిన ఆ ఆసుపత్రిలో ఫీజులు కూడా చెల్లించుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మహమ్మారి కరోనా తాలూకుది ఈ కరోనా వైరస్ని ఈ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా
ప్రత్యేకమైన దృష్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ సర్కారు పెట్టాలి. దీని మీద పెట్టితే మనం రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటాం. ఈ తాలూకా కంటి వెలుగు అనేది ఇంతకుముందు కూడా రాజశేఖర్ కాంగ్రెస్ హయాంలో కూడా ఇవి ఎక్కడైతే హాస్పిటల్ ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, వివిధ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీనికి ప్రత్యేకమైన ఇవి రెగ్యులర్గా చేసే పనులే ఇవి. మరి ఈరోజు ఈ కరోనా వైరస్ గురించి శ్రద్ధ వదిలేసి మిగతా వాటి మీద కూడా ఇలా హైలైట్ చేసే ప్రభుత్వం చూపించేసి తప్ప మిగతాది కూడా పూర్వం కూడా ఈ తాలూకా ఏ అయితే ఐ టెస్టులు గట్రా ప్రభుత్వ నియోజకవర్గాల స్థాయిలో ప్రత్యేకమైన ప్రధాన హాస్పిటల్లో కూడా ఇవి ఏర్పాట్లు ఉన్నాయి. మరి వీళ్ళు ఎందుకు ప్రతిదీ కూడా అంత హైలైట్ చేసేసి మేమే చేస్తామని చెప్తానని కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మరి ప్రత్యేకమైన దృష్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మనం కరోనా వైరస్ని మనం జయించగలిగితే మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వైరస్ సోకకుండా మరి మనం అభివృద్ధి చెందే పథకం ముందుకెళ్తాం. తర్వాత ఏమైనా కార్యక్రమం ఉంటే పెట్టుకోవాలి. ఇలాంటి ప్రతి చిన్న విషయాలకి ఈరోజు ఇసుక పాలసీలు తీసుకొస్తున్నారు, ఈరోజు ఇంకేమొచ్చి వార్డులకి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసాం ఈ కార్యక్రమాలు చేసాం అంటున్నారా తప్ప ఏదైతే మనకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యంగా నిలబడి రేపు వచ్చే భవిష్యత్తులో మన తరాలకు కూడా అది అంటగా ఈ వైరస్ సోకంట ఉండే దాన్ని నివారించగలిగితే మనం దీనికి ముఖ్యంగా మనం ఈ రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, ఈ దేశం అంతా కూడా మరి ఆరోగ్య పరిస్థితుల దిశగా వెళ్తుంది. మరి చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రజలు డైవర్ట్ చేసే విధానాలకు ముందున్న కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు మళ్ళీ కూడా పేపర్లు వేసి ఆ కార్యక్రమాలు కంటి వెలుగు ఇవన్నీ పూర్వం నుంచి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎప్పుడైనా రెగ్యులర్గా ప్రాసెస్ ఈ తాలూకా వైద్య విధానాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు మనం ముఖ్యంగా దాని మీద ఫోకస్ పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఉత్తమ మహిళా పోలీస్ అవార్డు పొందిన డోరిన్ మెలాంబో ఒక ప్రకటన చేశారు. అదేంటంటే ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ తనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని యునైటెడ్ నేషన్స్ ఉత్తమ మహిళా పోలీస్ అవార్డుకి ఎన్నికైన డోరిన్ మెలాంబో ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల గొప్పతనాన్ని చాటుతోంది. జాంబియాకు చెందిన మొలాంబో తనకు ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించిన సందర్భంగా అంతర్జాతీయ మీడియా ఛానల్ స్టార్ న్యూస్ గ్లోబల్ ప్రతినిధి అమితాబ్ పి రవికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మొలాంబో ప్రత్యేకంగా సవాంగ్కు కృతజ్ఞతలు తెలపడం విశేషం. మొలాంబో వీడియో క్లిప్లను పోలీసులు వాట్సాప్ గ్రూపులలో వైరల్గా మారింది. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక కనుక పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టు సుమోటోగా అంటే తనంతట తానుగా నేరుగా చర్యలు తీసుకోవచ్చని భారత అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. లేదంటే కోర్టు ధిక్కారం జరిగిందని నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయకు సూచించారు. ఈ నెల 5వ తేదీన ఆయన తనకు రెండోసారి రాసిన లేఖను అటార్నీ జనరల్ తాజాగా సమాధానమిచ్చారు. జగన్ ఆయన ముఖ్య సలహాదారు అజయ్ కల్లంపై ధిక్కార చర్యలకు మరోసారి అనుమతి నిరాకరించారు. కొన్ని ప్రకటనలు లేదా ప్రవర్తనలు ధిక్కారమైనప్పటికీ వాటిపై కోర్టు ధిక్కార పిటిషన్ రూపంలో సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టడం విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా అవసరమా అన్న విషయం కూడా తాను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ చర్యలు ప్రాథమికంగా కోర్టు ధిక్కారం కిందకు వచ్చినంత మాత్రాన తన చట్టబద్ధమైన విచక్షణాధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని వేణుగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అడ్డుకట్ట పడటం లేదు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 76,663 శాంపిల్స్ను పరీక్షించగా 2,237 మంది కోవిడ్-19 బారిన పడినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,42,967కు ఎగబాకింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 379 మందికి కరోనా వైరస్ సోకగా గుంటూరులో 364, చిత్తూరులో 329, కృష్ణాలో 277 కేసులు బయటపడ్డాయి. మరోవైపు కొత్తగా 2,256 మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 8,14,773కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 21,403 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 12 మంది కరోనాతో విశాఖపట్నంలో, కృష్ణా జిల్లాలో చనిపోయారు. విశాఖపట్నంలో 2 చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 6,791 మంది మరణించారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో మరో వార్త మనం చూసినట్లయితే జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ నేరుగా ఇంటింటికి వెళ్ళే ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రేషన్ డీలర్లు ఆందోళన పడుతున్నారు.
రాష్ట్రంలో రేషన్ డీలర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో వైసీపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న భారీ సంస్కరణల ప్రభావం వారి జీవనోపాధిపై పడనుంది. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డోర్ డెలివరీ విధానం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇంతకాలం దీనిపైన ఆధారపడి జీవిస్తున్న 30,000 మంది డీలర్ల కుటుంబాలు ఆందోళనలో పడిపోయాయి. డోర్ డెలివరీ విధానం వచ్చినా డీలర్లు స్టాకిస్టులుగా కొనసాగుతారని, వారికి కమిషన్ వస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారికి నమ్మటం కలగడం లేదు. తమ పట్ల ప్రభుత్వ చర్యలు పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా కనిపిస్తున్నాయని, ఇక ఈ వృత్తిని వదిలేసుకోవడమే తప్ప వేరే మార్గం లేదని డీలర్లు వాపోతున్నారు. రమేష్ గారు, ఇంటింటికి వెళ్ళి ఈ రేషన్ ఏదైతే ఉందో అది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇవ్వడానికి జనవరి 1వ తేదీ నుంచి వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. సో ఇది చాలామంది లబ్ధిదారులకు ఒక శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి గంటల క్యూ కట్టుకోవడం, వాళ్ళ దగ్గర చాలాసేపు వెయిట్ చేయడం, ఇవన్నీ మోసుకొని రావడం, వీళ్ళకి వచ్చే రేషన్లో ఏదైతే లబ్ధి ఉందో అందులో సగానికి పైగా వాళ్ళు ఖర్చులకి ఉపయోగించే పరిస్థితి కూడా కొంత కనిపిస్తుంది. దీన్ని ఇంటింటికి తీసుకుని వెళ్ళడం శుభపరిణామం అయినప్పటికీ కూడా దీనివల్ల రేషన్ డీలర్ల వ్యవస్థ ఏమిటి అనేది వాళ్ళు కూడా ఆందోళన పడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఈరోజు ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి ఎవరైతే ఇప్పుడు రేషన్ డీలర్ ఈ రాష్ట్రం మొత్తం మీద 30,000 మంది రేషన్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి నష్టం కలగకుండా ఏ కార్యక్రమం అయినా ప్రజలకు ఇంకేమైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళకి లబ్ధిదారులకి నేరుగా వెసులుబాటు కల్పించడానికి వాళ్ళ ఇంటింటికి ఇవ్వడం కార్యక్రమాన్ని మరి 30,000 డీలర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా సరే సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు వాలంటీర్ల వల్ల వీళ్ళందరూ కూడా డోర్ టు డోరు ఈ రేషన్ కార్డు హోల్డర్స్కి సప్లై చేసేటప్పుడు రేపు భవిష్యత్తులో కూడా మీ 30,000 మంది రేషన్ కార్డులు తాలూకా రేషన్ డీలర్స్ని వాళ్ళకి నమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఏమని, రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, వాళ్ళు మీ ఇచ్చిన ఏదైతే 2%, 3% కమిషన్ ఉందో మీకు నేరుగా మీకు డీలర్స్కి అందించేస్తానని. కానీ వాళ్ళకి నమ్మకం కలిగించాలి. వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకురాకూడదు. ఎందుకంటే వాళ్ళు గత 20-30 సంవత్సరాల నుంచి ఈ డీలర్ షాప్లో డీలర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కూడా పోషించే పరిస్థితులు ఈ డీలర్లు పనిచేస్తున్నారు మరి రేషన్ డిపో కోసం. మరి అలాంటప్పుడు వాళ్ళకు కూడా జియో వెంటనే పాస్ చేసి మీకు ఎటువంటి కూడా ఈ తాలూకా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం మేము చేకూర్చాం. మీ ద్వారా మేము ఈ రేషన్ తాలూకా ఎక్కడైతే మండల డిపో ఉందో సప్లై డిపో నుంచి మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాలంటీర్ తీసుకుంటారు అని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇస్తే వాళ్ళు ఆందోళన చెందే పరిస్థితి ఈరోజు ఉండదు. ఏవైతే ఆలోచనలు వచ్చేస్తే వాళ్ళు మేము ఎన్నికల మేనిఫెస్టో మీద వీళ్ళు చూస్తున్నారు తప్ప ఆ రోజు నేను పాదయాత్రలో నేను లబ్ధిదారులకి నేను నేరుగా వాలంటీర్ల ద్వారా మీకు రేషన్ సప్లై చేస్తాను అంటున్నారు తప్ప మరి 30,000 డీలర్ తాలూకా పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి గట్టి నమ్మకం ఇచ్చిన తర్వాతే మరి జనవరి 1న కార్యక్రమం చేస్తే వాళ్ళు డీలర్స్ మరి రోడ్డు మీదగా కానీ ఆందోళన చెందే పరిస్థితి ఉండదని నేను తెలియజేస్తాను. ఇక అందరి మధ్యలో ఒకటే సందేహం, అమెరికా అధ్యక్ష పదవిని చేపడుతున్న జో బైడెన్ భారత పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శించబోతున్నారు? ఇప్పటివరకు ఉన్న విధానాలను ఆయన కొనసాగిస్తారా లేక మార్పులుంటాయా? ఇది ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ. దీంట్లో వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ భారత పట్ల ఎలాంటి వైఖరి అవలంబించే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఉన్న విధానాలను ఆయన కొనసాగిస్తారా లేక మార్పులుంటాయా? ఇది ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బైడెన్ స్వతహాగా భారత్కు అనుకూలరే, కానీ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలకు మాత్రం ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇదే ఇప్పుడు కీలకంగా మారనుంది. ట్రంప్ మోదీ మధ్య అద్భుతమైన సానుకూల సమీకరణ ఉంది. ఇద్దరూ జాతీయవాదులే, ఇద్దరిది చైనా పాక్ విషయంలో కరుఖ వైఖరే. కానీ బైడెన్ వ్యవహార శైలి పూర్తిగా భిన్నం కాబట్టి ఈ చర్చ మొదలైంది. కానీ ప్రభుత్వాలు అధినేతలు ఎవరున్నా భారత్ అమెరికా సంబంధాలు దశాబ్దాలుగా పటిష్టం అవుతూ వచ్చాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్, వాణిజ్య అంశాల్లో తప్ప మిగిలిన అన్ని విభాగాలలో సంబంధాలు శిఖర స్థాయికి వెళ్ళాయి. ఇప్పుడు కూడా విధానపరమైన మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదిగాక గత 20 ఏళ్లుగా బైడెన్ భారత్ అనుకూల వైఖరిని ప్రదర్శించిన దాఖలాలు ఎన్నో. భారత్పై అణుపరీక్షల అనంతరం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని 2001లో సెనేట్ విదేశాంగ కమిటీ చైర్మన్ హోదాలో బుష్ ప్రభుత్వానికి సూచించారు. 2008లో భారత్ అమెరికా అణు ఒప్పందం సెనేట్ ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఉపాధ్యక్షుడిగానే ఉన్న కాలంలో అమెరికాకు భారత్ కీలక ప్రధాన రక్షణ రంగ భాగస్వామిగా కూడా మారింది. ఆ హోదా కల్పించింది కూడా ఆయనే. ఇక భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని ఆయన వాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే సానుకూల దృక్పథాన్ని కనబరుస్తున్నారనేది అంచనా.
ట్రంప్ పరిస్థితి దెబ్బ మీద దెబ్బ అనే మాటకు సరిగ్గా సరిపోయేటట్టుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు వీడనని మారం చేసిన శ్వేత సౌదాన్ని వీడక తప్పని పరిస్థితి, మరోవైపు అధ్యక్ష పీఠం దిగిన మరుక్షణమే వివాహ బంధాన్ని తెంచేసుకున్న భార్య మెలానియా. ఒక రకంగా కటీఫ్ కోసమే మెలానియా ఎదురు చూస్తుందట. ఆమె మాజీ చెలికత్తల మాటలను ఊటంకిస్తూ ద డైలీ మెయిల్ యూకే ఒక కథనాన్ని ప్రచురించింది. వారిది ఒప్పంద వివాహం, కలిసి ఫోటోలకి పోజులు ఇస్తున్న మంచాలు మాత్రం దూరం అని స్టెఫానీ ఒక సెలవిచ్చారు. అలాగే ఆయన పదవి దిగిపోయే రోజు ఆయనకు విడాకులు ఇచ్చే సమయం కోసం మెలానియా ఘడియలు లెక్కిస్తుందని ఒమరోసా మెనిగాట్ అన్నారు. రెండో భార్య మార్లాతో కూడా ట్రంప్ది ఒప్పంద వివాహమేనని, దాని ప్రకారం ఆయన గురించి ఆమె ఎలాంటి వ్యతిరేక విషయాలు బయటకు వెల్లడించకూడదనేది సదరు పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మెలానియాతో ఏదో ఒప్పందం ఉంటుందని, అందుకే ఆమె ఈ పరిస్థితుల్లో కూడా బయటకు ఏమీ మాట్లాడటం లేదని సందేహించింది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి. అన్నట్లు భారత్ పర్యటన సందర్భంగా మెలానియా చెయ్యి పట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నించగా ఆమె కాస్త విసురుగా ప్రవర్తించడం అందరికీ గుర్తుంది కదా. ఇప్పుడు విశాలాంధ్ర దినపత్రిక పరిశీలిద్దాం. విశాలాంధ్ర దినపత్రికలో మనం చూసినట్లయితే ప్రపంచ దేశాల నేతలు అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన జో బైడెన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఘన విజయం అందుకున్న జో బైడెన్, కమలా హ్యారిస్లకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు అభినందనలు తెలిపారు. బిడెన్ విజయవంతంగా తన పదవీ బాధ్యతలు నిర్వహించాలని, భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలోపేతానికి ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. మీ అద్భుతమైన విజయానికి అభినందనలు జో బిడెన్ అంటూ మోడీ ట్వీట్ చేశారు. గతంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఇండో అమెరికా సంబంధాలను బలోపేతం చేసిన మీ సహకారం అమూల్యమైందని కొనియాడారు. రెండు దేశాల సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకుని వెళ్ళడానికి, మరోసారి కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇక కమలా హ్యారిస్ విజయం భారతీయ అమెరికన్ సమాజాన్ని ఎంతో గర్వించేలా చేసిందని ప్రధాని అన్నారు. హృదయపూర్వక అభినందనలు కమలా హ్యారిస్, మీ నాయకత్వంలో భారత్ యుఎస్ సంబంధాలు మరింత బలపడతాయని నాకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిడెన్, హ్యారిస్లకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంలో ప్రజలలో అపోహలను తొలగించేలా బిడెన్ చేసిన ప్రసంగాలను గాంధీ ప్రశంసించారు. ముఖ్యంగా జాతి సమానత్వం, ప్రపంచ సహకారం, అన్ని దేశాల స్థిరమైన అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఆమె ప్రస్తావించారు. మరోవైపు ప్రపంచం దృష్టంతా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల మీద కేంద్రీకృతమై ఉన్న వేళ భారత్కు పొరుగుదేశం మయన్మార్లో నిశ్శబ్దంగా ఎన్నికలకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మయన్మార్లో కూడా సూకీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆ వివరాలు కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ చిన్న దేశంలో ఆదివారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ వైపే అక్కడి ప్రజలు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. జాతీయ పార్లమెంటు దిగువ ఎగువ సభలలో 90కి పైగా పార్టీలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 50 లక్షల మంది యువత సహా 37 మిలియన్లకు పైగా ప్రజలు ఓటు వేయడానికి అర్హులుగా ఉన్నారు. కరోనా వైరస్ భయం, దానిని కట్టడికి తీసుకున్న భద్రతా చర్యలు ఓటింగ్పై ప్రభావం చూపించాయి. దేశంలో 5 దశాబ్దాల పైగా సైనిక పాలనను ముగించే సూకీ నాయకత్వంలో ఎన్ఎల్డీ 2015లో జరిగిన చివరి ఎన్నికలలో ఘన విజయం సాధించింది. సూకీ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు పోటీ పడుతున్నారు. ఎన్ఎల్డీకి ప్రధాన ప్రత్యర్థి గతంలో మాదిరిగానే పార్లమెంట్లో ప్రతిపక్షానికి నాయకత్వం వహించిన సైనిక మద్దతు గల యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ. 2008లో చేసిన రాజ్యాంగ సవరణ అధ్యక్షుని అధికారాన్ని తగ్గించేదిగా ఉంది. దీని ప్రకారం జాతీయ స్థాయిలో ఉండే ఎగువ దిగువ సభలు రెండింట్లోనూ 4వ వంతు స్థానాలు సైన్యానికి కేటాయించారు. అలాగే రాష్ట్రాల అసెంబ్లీలో కూడా 3వ వంతు స్థానాలు వారివే. బీసీ శిష్టకరణ కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్గా నియమితులైన కంటిమహంతి అనుషా పట్నాయక్ని ఆమె స్వగృహం విశాఖపట్నంలో చీపురుపల్లి మండలం శిష్టకరణ సేవా సంఘం సభ్యులు కలిసి పుష్పగుచ్చాన్ని ఇచ్చి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రేగువలస ఆనంద్ పట్నాయక్, సంఘం ముఖ్య సలహాదారు సిహెచ్ కేశవరావు సంఘం తరపున కలిసి సంఘ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైరన్ మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై ఎంతో గురుతర బాధ్యతను పెట్టి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి, ఎంపీ విజయసాయిరెడ్డికి, మంత్రి బొత్స సత్యనారాయణకి, విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మధ్య శ్రీనుకి, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారికి, నాతో పాటు ఎన్నికైన 12 మంది డైరెక్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న శిష్టకరణ నాయకులకు, సభ్యులకు, ప్రతి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. సంఘంలోని బంధువుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
వీలైనంత తొందరలో కార్పొరేషన్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాల అందరికీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చీపురుపల్లి మండలంలో ఉన్న శిష్టకర్ణాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నారు. అందరూ కలిసి చేసి సీఎంకి మంచి పేరు తీసుకుని అన్నారు. చైర్మన్ చీపురుపల్లి వస్తామని మాటిచ్చారు. అందరి కోరిక అతి త్వరగా ఓబీసీ కూడా అయిపోవాలని కోరారు. దానికి అందరి సహాయ సహకారాలు ఉండాలని అన్నారు. ఎప్పుడు సంఘం ఒక కుటుంబంలో కష్ట సుఖాలలో ఉంటామో అలాగే ఉండాలని కోరారు. చైర్మన్ను కలిసిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఉమామహేశ్వరరావు, చీపురుపల్లి మండల శిష్టకరణ సంఘం అధ్యక్షులు రఘుపాత్రుని శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి ప్రభాత్ కుమార్, ఉపాధ్యక్షులు రఘుపాత్రుని శ్రీను, కుప్పిలి సురేష్, ట్రెజరర్ కుప్పిలి శ్రీను, జాయింట్ సెక్రటరీ ఊరికి రమణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఇలువెల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి వనం గుడి నుంచి చదురగుడికి రథంపై ఊరేగింపుతో దేవాదాయ శాఖ సిబ్బంది వేద మంత్రాలతో తీసుకొని వచ్చారు. ఉత్సవాలలో భాగంగా కలశజ్యోతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పైడిమాంబ భక్తులకు అమ్మవారి పాటలను ఆలపించారు. అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కలశజ్యోతి కార్యక్రమం రైల్వే స్టేషన్ వనంగుడి నుంచి సిఎంఆర్ జంక్షన్, ఎన్సీఎస్ రోడ్, ఎంజీ రోడ్ మీదుగా చదురుగుడి వరకు కొనసాగింది. కళాశాలలో భక్తులు జ్యోతిని వెలిగించి అమ్మవారి గీతాలు ఆలపించారు. గజపతినగరం నియోజకవర్గం నందిగాంలో పెదమానాపురం ఎస్సీ కాలనీ నుంచి కోమటిపల్లి వరకు ఎమ్మెల్యే అప్పల నరసయ్య ఆధ్వర్యంలో పాదయాత్రను నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గజపతినగరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు కోలాహలంగా పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు చేపట్టిన సమావేశంలో ఎమ్మెల్యే అప్పల నరసయ్య మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవరత్నాలు లాంటి కార్యక్రమాలు చేస్తాం, మాకు ఒక అవకాశం అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి మేము ఇదే స్టేజ్ మీద మైక్లో మాట్లాడాం. ఆ నవరత్నాల్లో ఒకటేమో రైతు భరోసా, గ్యారంటీగా ఇచ్చిందనే రైతు భరోసా. మేమైతే ఎన్నికల్లో 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పాం, 5 సంవత్సరాలు ఇస్తామని ఎక్కడా కూడా చెప్పలే. కానీ రైతు తాలూకా కష్టాలు ఆలోచన చేసి ఆ సంవత్సరం కూడా 12,500కి బదులు 11,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాగే బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కూడా రైతు పండించే పంటకి గిట్టుబాటు రావాలి, పంట నష్టపోకూడదు ఉద్దేశంతోనే 3,000 కోట్లు కేటాయిస్తామని ఏదైతే చెప్పారో. ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్కోట్లో పాదయాత్ర చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడంలో ముందున్నారని అన్నారు. ఉద్యోగస్తులు, వ్యవసాయం చేసేవారు, అన్ని రంగాలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం అతిశయోక్తి కాదని అన్నారు. సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, 45-60 సంవత్సరాలు ఉన్న మహిళలు, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ బీమా కానివ్వండి, అమ్మఒడి ఇంకా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదు అని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ అన్నారు. పాదయాత్ర అనంతరం సీతంపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి సుమారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పేద ప్రజల కోసం పలు పథకాలు అమల్లోనికి తీసుకుని వచ్చి నవరత్నాలు అని పేదలకు లక్షాధికారులను చేయడానికి పలు పథకాలు పెడతాను అని మాట ఇచ్చి గెలిచిన వెంటనే అన్ని పథకాలు కేవలం 16 నెలల్లోనే అమలు చేసిన ముఖ్యమంత్రి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. మళ్ళీ 20 ఏళ్ల జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు రఘురాజు, నెక్కల నాయుడు బాబు, మెరుపుల సత్యనారాయణ, మోపాడ కుమార్, ఇతర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తాయి, కానీ ఎలక్షన్లో ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మనం
అంత గొప్ప నాయకుడు మనకు ముఖ్యమంత్రి అయినప్పుడు మన నియోజకవర్గం అంతా సంక్షేమంలోనే అభివృద్ధిలోని ముందడుగు వేస్తున్నందుకు మనం అందరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ద్వారా అన్ని పథకాలు అందుకుంటూ అన్ని అవకాశాలు పొందుతూ చదువు మర్చిపోతుంటాం. నేను అమ్మ రోజు మంచి భోజనం పెడుతూ ఉంటే 10 రోజులు చక్కగా ఫోన్ చేసి 11 రోజులు ఫోన్ బాగుంటుంది అంటామా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈరోజు మనకి ఈ పథకాలు లేవు, ఈ ఉద్యోగాలు లేవు, ఈ సంక్షేమ మన ఎస్పోర్ట్ మొత్తం అన్ని కూడా మంచి సుశాంతంతో సేవ్ మాన్సాస్ సేవ్ ఎడ్యుకేషన్ అనే నినాదంతో సామాజిక రాజకీయవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శాసనమండలి సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్ నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం వివిధ సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంఆర్ కళాశాలను కాపాడుకునేందుకు అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మాన్సాస్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న విద్యాసంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణపై ప్రజలలో అవగాహన కల్పించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో శాసనమండలి సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, పాకలపాటి రఘువర్మ, మాజీ శాసనసభ్యులు చిరంజీవులు, ఆర్పి బంజ్దేవ్, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, విద్యార్థి సంఘాలు ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ వర్గాలు ఎక్కువ ఉన్నారు, బలహీన బడుగు వర్గాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏది ఇవ్వాలంటే విద్య అనేది ఇస్తే ఖచ్చితంగా సామాజికంగా, ఆర్థికంగా కూడా అభివృద్ధి అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ మాన్సాస్ విద్యా సంస్థలను స్థాపించి వాటికి అవే ఎవరి దయాదాక్షాణ్యాల మీద ఆధారపడకుండా వాటికి అవసరమైన ఆస్తులను కూడా ఆయనే వాటికి అటాచ్ చేసి ఆ విధంగా ఈరోజు మాన్సాస్ని 1958లో స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి ఎంతోమంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మహనీయులు అయ్యారు. అలాంటి సంస్థ ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఆ సంస్థకి ఇవాళ చీకటి రోజులు వచ్చే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే బ్రహ్మాండంగా నడుస్తూ ఉందో దానికోసం 2 జీవోలతో మరి కాలేజ్ని 0 స్ట్రెంగ్త్గా మార్చాలని ఆ విధంగా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ప్రిన్సిపాల్ గారికి. కాలేజీలు క్లోజ్ చేస్తున్నారు. కాలేజీ క్లోజ్ చేసిన తర్వాత ఒక ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ఇల్లు ఖచ్చితంగా అమ్మడమే, ఇంకొక మార్గం ఉండదు. అలా కాలేజ్ క్లోజ్ చేసిన తర్వాత అమ్మే మార్గంలోనే వెళ్తున్నారు. కానీ నిజంగా ఈ సంస్థని ఆ రోజు ఆ మహానుభావుడు స్థాపించినప్పుడు వేలాది ఎకరాలు ఇచ్చి కోట్లాది రూపాయలు బ్యాంకులో ఉంచి ఈ సంస్థకు రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది కలగకూడదు అని అంత 125 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి జీతాలు ఇవ్వమంటే ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వేలాది ఎకరాలు అక్కడ పెడితే పశువులకు తిండి పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఆ మహానుభావుడు ఆ రోజు ఊహించేమో వేలాది ఎకరాలు కోట్లాది రూపాయలు ఇస్తే ఈరోజు మాన్సాస్ సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేస్తూ కేవలం అధికారం ఉందని, అధికార పార్టీ అండ ఉందని ఇట్లాంటి పనులు చేయడం వల్ల నిజంగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మంగళవారం సంతకాల సేకరణతో మళ్ళీ మనం అందరం కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా మన నిరసన తెలియజేసి ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్న విద్యా సంస్థల్ని మీరు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? జూనియర్ కాలేజ్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ తీసుకున్నట్లయితే 0 ఇయర్ కింద పడుతున్నారు. 0 ఇయర్ కింద ఎందుకు పడుతున్నారు మీరు? ఈ కాలేజీలన్నీ మీరు క్లోజ్ చేయాలి. ఎందుకు క్లోజ్ చేయాలి? క్లోజ్ చేసిన తర్వాత ఆస్తుల్ని విక్రయించుకోవచ్చు మీరు. ఒక 200 ఎకరాల్లోనో 300 ఎకరాల్లోనో ఒక పెద్ద ఎస్టేట్ ఏదైనా ఉంది అంటే ముందు ఆ గోడలు కొడతారు, తర్వాత ఒక 5 ఎకరాలు తీసుకుంటారు, కబ్జా చేస్తారు, ఒక 10 ఎకరాలు కబ్జా చేస్తారు, తర్వాత 20 ఎకరాలు కబ్జా చేస్తారు, ఆ మిగిలింది ఏమైనా ఉందంటే విక్రయిస్తారు. ఇటువంటివన్నీ చేయడానికైనా ఈ గవర్నమెంట్ ఇటువంటి జీవోల్ని పంపించింది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే బొత్స సత్యనారాయణ గారు మన జిల్లా మంత్రి గారి గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులందరూ అక్కడికి వెళ్తే
అట్లాగే ఆయన వచ్చి గవర్నమెంట్ కాలేజ్ చూస్తూ ఉన్నప్పుడు మీ ప్రెస్ వాళ్ళు ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పేది ఏంటండి, మాన్సాస్ ఒక కుటుంబ సమస్య అంటారు. సమాన హక్కు ఉండడం వల్ల మేము చైర్మన్ గిరి మార్చామని చెప్పి అంటారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, నేను మీకు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. మాన్సాస్ అనేది ఒక సంస్థ కాదా, ఒక ట్రస్ట్ కాదా, ఒక సొసైటీ కాదా? మరి ఇటువంటి దాన్ని కుటుంబంతో మీరు ఎందుకు కలుపుతున్నారు? ఈ విషయం గారు, ఈ ఇష్యూ ఇప్పుడు కేవలం విజయనగరం జిల్లాకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా హాట్ టాపిక్గా ఉంది. మాన్సాస్ వ్యవహారం మీద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాను కూడా కాపాడే బాధ్యత వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉంది. అవేవి కాకుండా వాళ్ళు పట్టించుకోలేనట్టు గత 50 రోజుల నుంచి ఈ ఎంఆర్ఎస్ కాలేజ్ ప్రైవేటీకరణపై అనేక రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని దీని మీద తెలియజేయాలని గత 50 రోజులు దాటిన 50 రోజులు సుమారు దాటింది. అయినా ఈ ప్రభుత్వం మరి స్పష్టమైన వైఖరి తేలేదు. మాన్సాస్ టెస్టుల గురించి ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో దీని ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇందులో జోక్యం చేసుకోవడం సరైనది కాదు. ఈ ఎంఆర్ కాలేజు బ్రిటిష్ హయాం నుంచి సుమారు 100 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్న ఈ కాలేజీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా ఈ విధంగా ప్రైవేటీకరణ చేయడం కూడా విద్యార్థుల తాలూకా విద్యా సంస్థని నాశనం చేసే ప్రక్రియగా, ప్రజా వ్యతిరేక పరిపాలనగానే కనిపిస్తుంది. మరి దీని మీద ఇంతవరకైనా సరే ఇక్కడ స్థానిక నాయకులు, వైఎస్ఆర్ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారాన్ని వెంటనే చేయించాలి. దీన్ని రాజకీయ కుట్ర చేయకండి. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తుల విషయాలు వేరే ఉన్నా సరే మాన్సాస్ తాలూకా విద్యా సంస్థలు ఏవైతే ఈ జిల్లాలో ఉన్నాయో అవి కాపాడే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇలాంటి వైఖరిని ఇలాగే మరి కొన్నాళ్ళు సాగిస్తే రేపు అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కలిసి ఏకదాటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒత్తిడి తెచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అదే దిశగా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాను. మరి ఇదే వైఖరిగా ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల దృష్టిలో ఏవో లేనివన్నీ చేసి చూపించే మార్గంగా చూపిస్తున్నాను తప్ప ఇంతవరకు కూడా ఈ ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ నాయకులు అయినా రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒక స్పష్టత ఇచ్చి దీన్ని తాలూకు ఉద్యమాన్ని వెంటనే ఆపవలసిందని నేను మరోసారి కోరుతున్నాను. ఇక్కడున్న నాయకులు కూడా ఈ కాలేజీలో ఎన్నాళ్ళ నుంచి చదువుకుని వివిధ పదవుల హోదాలో కూడా ఉన్న నాయకులు కూడా కనీసం స్పందించలేని పరిస్థితి ఉన్నది. మరి పూర్తిగా అయితే అన్ని పార్టీలు కూడా ఈ జిల్లాలో కూడా ఒక ఏకదాటికి తీసుకొచ్చే ఏకదాటి మీద నడుస్తున్న ప్రయత్నం ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప దీని మీద నోరు మీద కూడా లేదు. మరి ఎక్కడి నుంచి అయినా సరే విద్యను అనుసరించి మన పిల్లలు, మన భవిష్యత్తు వెనక తరాలు కూడా ఈ కాలేజీలో చదువుకొని ఎన్నో ఉద్యోగాలు కూడా చేరుకునే దిశకు కూడా ఉంది. కాబట్టి ఇలాంటి భవిష్యత్తును నాశనం చేసే దిశగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం చేయకూడదని నేను మరోసారి మనం చేస్తున్నాను. హెడ్లైన్ షోలో తమ విలువైన సమయాన్ని మనకిచ్చిన విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్గడ రమేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాజీ హెడ్లైన్ షో ఇంతటితో సమాప్తం. నమస్కారం.